అరే పత్తులు ఏంటి ఇంకా రాలేదు? వస్తానని చెప్పాడే ఈ రోజు. సరే ఒకసారి ఫోన్ చేద్దాం. అరే పత్తులు వస్తానన్నావు కదా, నేను అసలే పూరి నగరానికి వెళ్ళాలి. చాలా రోజులైంది నేను మన ఊరు వెళ్ళి. నువ్వు వస్తున్నావా? ఆ మోటు నేను వస్తున్నాను. నువ్వేం కంగారు పడకు, రేపు సాయంత్రం కల్లా అక్కడ ఉంటాను. సరే పత్తులు, నేను వెయిట్ చేస్తూ ఉంటాను. నువ్వు తొందరగా వచ్చేయి. షాపు నువ్వే చూసుకోవాలి. ఆ మోటు నువ్వేం కంగారు పడకు, నేను వచ్చేస్తున్నానులే. ఈ మోటో అంకుల్ బయటికి వెళ్తున్నాడా? నా పగ తీర్చుకునే సమయం వచ్చింది. మొన్న నేను హిమావారిని కిడ్నాప్ చేశాను, కానీ వాళ్ళు ఎలా తప్పించుకున్నారో తెలీదు. ఆ హిమావారి వాళ్ళ నా పేరంతా పోయింది, పరువు మొత్తం తీసింది ఆ సెర్బియన్ డాన్సింగ్ లేడీ ముందు. ఈ రోజు ఎలాగైనా పగ తీర్చుకోవాలి. ఒక పని చేస్తాను, ఖచ్చితంగా వీళ్ళు ఈ మోటో అంకుల్ షాప్ కి వస్తారు. నేను పతులులా మారి అక్కడే నుంచుంటాను. అప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఫ్రీగా అన్ని ఇచ్చేస్తాను. వాళ్ళు అలా వెళ్ళిన వెంటనే మోటు అంకుల్ కి చెప్పేస్తాను వాళ్ళు దొంగతనం చేసి పారిపోతున్నారని. అప్పుడు మోటు అంకుల్ పోలీసులకి కాల్ చేసి ఇరికిస్తారు. అప్పుడు నేను ఆనందిస్తాను, ఎందుకంటే వాళ్ళు జైలుకి వెళ్తారు కదా. పతులు రావడానికి చాలా టైం పట్టేలా ఉంది. నేను ఇప్పుడే వెళ్ళిపోతాను. ఓం భీం బుష్ సిమ్ సిమ్ పతులులా మారిపోవాలి నేను. పతులులా మారిపోయాను, ఇప్పుడు వెళ్తాను. అరే మోటు బయటికి రా ఒకసారి, నేను వచ్చేసాను. అరే పత్తులు, రేపటికల్లా వస్తానన్నావు కదరా, ఇప్పుడే వచ్చేసావేంటి? అరే మోటు ఎలా వస్తే నీకెందుకురా, వచ్చాను కదా. ఇప్పుడు వెళ్ళు. పురి నగరంలో నీ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. మన బంధువులందరూ వచ్చారు. ఎప్పుడొస్తాడు మోటు అనుకుంటున్నారు. అవునా, నా కోసం ఎదురు చూస్తున్నారా అందరూ? సరే నేను వెళ్తానులే. ఉండు, షాప్ లోపలికి వెళ్లి కావాల్సినవన్నీ తీసుకుని వస్తాను. వెళ్ళు, నేను చూసుకుంటానులే బయట నీ షాప్ ని. అరే సించాన్, మనం ఎలాగైనా ఆ మోటో అంకుల్ ని ఏదో ఒకటి చేసి ఆయన దగ్గర నుంచి ఫ్రీగా మనం ఏదో ఒకటి తీసుకోవాలి. ఈ రోజు కూడా వెళ్ళి మారించేద్దాం. మనకి ఏదో ఒకటి ఇస్తారు మోటో అంకుల్ అప్పుడు. అవును హిమావరి, మనం రోజు ఇలాగే తింటే హాయిగా ఇంకా డబ్బులు కూడా ఇవ్వక్కర్లేదు ఎవరికి. ఈజీగా మనం మోటో అంకుల్ షాప్ లోకి వెళ్లి అన్ని తినొచ్చు. సరే పద హిమావరి, మనం వెళ్లి మోటో అంకుల్ షాప్ లో ఫ్రీగా ఏదైనా తినేసొద్దాం. అరే సించాన్, అక్కడ చూడరా, మోటో అంకుల్ లేరు, పత్తులు అంకుల్ వచ్చారేంటి ఈ రోజు. పద ఒకసారి ఇల్లు మాట్లాడదాం. వీళ్ళు వచ్చినట్టున్నారు. వీళ్ళని ఎలాగైనా ఇరికించాలి నేను. రండి. అరే పత్తులు అంకుల్ మీరొచ్చారేంటి? మోటు అంకుల్ ఎక్కడికి వెళ్ళిపోయారు? అరే మోటు అంకుల్ లోపలే ఉన్నారు. ఆయన ఏదో సర్దుకుని పురి నగరానికి వెళ్తున్నారంట. ఈ రోజు నుంచి నేనే చూసుకుంటాను పిల్లలు. అవునా పత్తులు అంకుల్, అయితే మాకేమైనా ఇవ్వచ్చు కదా తినడానికి? పిల్లలు ఏం కావాలంటే అది తీసుకోండి. ఇంకోండి ఇక్కడ చాక్లెట్స్ బోల్డ్ అని పెట్టాను కదా, మీ అందరికి ఇచ్చేస్తున్నాను నేను. తీసుకోండి, తీసుకుని వెళ్ళండి. అరే పత్తులు అంకుల్ ఎంత మంచారు. ఆ మోటో అంకుల్ అయితే ఎంత మారం చేసినా అస్సలే ఇవ్వరు కదా, కానీ పత్తులు అంకుల్ మాత్రం ఫ్రీగా ఎన్ని కావాలంటే అన్ని తీసుకోమన్నారు. ఎంత మంచి ఆయన పత్తులు అంకుల్. అవును హేమ, మరి ఈయన చాలా మంచి అంకుల్ లో ఉన్నారు. మోటో అంకుల్ అయితే మన మాటే వినరు కదా. పద తొందరగా తీసుకుని వెళ్దాం. మళ్ళీ మోటో అంకుల్ చూసారంటే ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. బుట్టలో ఇరుక్కున్నారు. ఇప్పుడు వెంటనే మోటోను పిలిచి వీళ్ళు పని చెప్పి పోలీసులకి ఎక్కించి వీళ్ళని జైల్లో పెట్టించాలి. అప్పుడే నాకు అంతో చిక్కనంత ఆనందం వస్తుంది. అరే మోటు ఒకసారి బయటికి రా. ఈ పిల్లలందరూ ఏదో ఎత్తుకెళ్లిపోతున్నారు చాక్లెట్లు అవన్నీ. ఒకసారి నువ్వేరా బయటికి. అరే పత్తులు, ఎవరు ఎత్తుకెళ్లిపోతున్నారు? అరే మోటు అక్కడ చూడు, సించాన్ గాడు హిమావారి గాళ్ళు మన స్నాక్స్ అని ఎత్తుకెళ్లిపోతున్నారు. నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఫోన్ చేయి పోలీసులకి. వాళ్ళు ఎలాగైనా ఇరికిచ్చి పోలీసులకి పట్టించాలి. ఓ పత్తులు, నువ్వేం చేస్తున్నావు పత్తులు? వాళ్ళు ఆపాల్సింది కదా. అరే నేను ఆపడానికి చాలా ప్రయత్నించాను, కానీ వాళ్ళు పారిపోయారు. సరే నేను పోలీసులకి ఫోన్ చేస్తాను. అరే పోలీసులేనా మాట్లాడుతుంది? ఓ చెప్పండి, మేము పోలీసులమే మాట్లాడుతున్నాం. మీకేం ప్రాబ్లం వచ్చింది? అరే మా షాప్ దగ్గర ఎవరో చిన్న పిల్లలు దొంగతనం చేశారు. వాళ్ళిద్దరి పేర్లు కూడా మాకు తెలుసు. ఒకళ్ళ పేరు సించాన్, ఇంకొకళ్ళ పేరు హిమావారి. వీళ్ళు ఇద్దరు మా షాప్ కు వచ్చి స్నాక్స్ అన్ని దొబ్బుకు వెళ్లిపోతున్నారు. వెంటనే వాళ్ళని పట్టుకోండి. అలాగే మేము పట్టుకుంటున్నాం, వెళ్తున్నాం.
అరే పత్తులు అంకుల్ ఎంత మంచారో, మన అందరికి స్నాక్స్ కూడా ఇచ్చారు. ఇవన్నీ తీసుకెళ్లి కిక్ అన్నయ్య కూడా కొన్ని ఇద్దాం, మన ఫ్రెండ్స్ కూడా కొన్ని ఇద్దాం, వాళ్ళు కూడా తింటారు కదా. అవును హిమవరి, వాళ్ళకి కూడా ఇద్దాం, అందరికీ చెప్దాం పత్తులు అంకుల్ దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా చాక్లెట్స్ దొరుకుతాయని. ఒరే పిల్లలు ఇక్కడే ఉన్నారని చెప్పారు, ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళు? అక్కడ ఉన్నారు. ఏ పిల్లలు, మీ చేతిలో ఉండే స్నాక్స్ అన్ని ఎవరివి? అరే ఇవన్నీ మాకు పత్తులు అంకుల్ ఇచ్చారు, నీకెందుకు అసలు చెప్పాలి? ఏయ్ నేను చూస్తే కనిపించట్లేదా? నేను పోలీసుని, నేను ఏదైనా అడుగుతాను. మీరు దొంగలించారని నాకు ఇప్పుడే సమాచారం ఉంది. మిమ్మల్ని ఇప్పుడు నేను జైలుకి తీసుకెళ్లబోతున్నాను. అరే పోలీస్ అంకుల్, ఏంటి మేము జైలు కిందకి వెళ్తాం? మేమేమి తప్పు చేయలేదు. ఆ పత్తులు అంకులే మాకు ఫ్రీగా చాక్లెట్స్ ఇచ్చారు కాబట్టి మేము తీసుకున్నాం. అవేమీ సంబంధం లేదు. మిమ్మల్ని ఖచ్చితంగా జైలుకి తీసుకెళ్లి మీతో ఊసలు లెక్క పెట్టించాలి. పదండ్రా, పదండి. అరే వీళ్ళేంటి సించాను హిమవరిని తీసుకువెళ్తున్నారు? వీళ్ళిద్దరూ ఏదో పెద్ద పని చేసినట్టున్నారు. వెంటనే కిక్కు చెప్పాలి వీళ్ళని జైలుకి తీసుకెళ్తున్నారని. అరే కిక్కు, బయటికి రారా, నీకు వెంటనే ఒక విషయం చెప్పాలి. తొందరగా రారా కిక్కు, నీకు వెంటనే ఒక విషయం చెప్పాలి. చాలా అర్జెంట్ మ్యాటర్ ఇది. ఏమైందిరా వెంకీ, అర్జెంట్ గా వచ్చా ఈ రోజు? మన పక్క వీధిలో సించాను ఇంకా హిమవరిని పోలీసులకు తీసుకెళ్లిపోయారు. ఎందుకో తెలియటం లేదు. ఒకసారి నువ్వే పోలీస్ స్టేషన్ కి వెళ్ళి వాళ్ళని అడగరా. ఏంటి, సించాన్ని హిమవరిని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారా? వాళ్ళు చిన్న పిల్లలు, వాళ్ళని ఎందుకు పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తారు? నేను వెంటనే వెళ్తాను. అరే పోలీస్ అంకుల్, వెంటనే బయటకు రండి. మా సించాన్ గారిని హిమవరిని ఎందుకు పోలీస్ స్టేషన్ లో పెట్టారు? వాళ్ళని వెంటనే వదలండి. అరే బాబు, వాళ్ళు చాలా తప్పు పని చేశారు. మోటు అంకుల్ షాప్ లో చాక్లెట్స్ అన్ని దొంగలించేసి పారిపోతుంటే నేను పట్టుకున్నాను. అరే పోలీస్ అంకుల్, వాళ్ళు అడుగుతారే గానీ ఏమీ దొంగతనం మాత్రం చేయరు. వాళ్ళు చాలా మంచి వాళ్ళు ఎప్పుడు అడుగుతానే ఉంటారు. మోటు అంకుల్ వాళ్ళు నస వినలేక కొన్ని చాక్లెట్స్ ఇస్తారు ఎప్పుడు. దానికి మించి వాళ్ళు ఏమీ చేయరు. వాళ్ళు అసలు దొంగల్లాంటి వాళ్ళే కాదు. అరే బాబు, ఇక్కడ ఏమీ చేయలేము. ఇంకా వాళ్ళని జైల్లో వేసేసాం. వాళ్ళని బయటకు తీయడం కుదరదు. అరే కిక్కు, నీకో విషయం చెప్పాలరా. ఏంట్రా వెంకీ, తొందరగా చెప్పి ఏం చెప్పాలన్నా? నేను ఆ దారిలో వెళ్తున్నప్పుడు గ్రానీని చూశానురా. గ్రానీ ఏం చేసిందో తెలుసా? వెంటనే పతులు నుంచొని గ్రానీగా మారిందిరా. నా కళ్ళతో నేను చూశాను. అరే వెంకీ, నిజంగా చూసావు కదా? అరే నిజంగా చూశానురా. నాకు తెలిసి పతులు నిజమైన పతులు కాదురా, అదొక గ్రానీ. నువ్వు నిజమే చెప్తున్నావు కదా? అయితే ఉండు, నేను ఎలాగైనా పోలీస్ అంకుల్ ని రిక్వెస్ట్ చేసి ఆ గ్రానీని పట్టిస్తాను. అరే పోలీస్ అంకుల్, ఒక్కసారి నా మాట వినండి. నేను మళ్ళీ ఒకసారి షాప్ లోకి వెళ్తాను. అక్కడ పత్తులు అంకుల్ బయట నుంచి ఉంటారు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్లి చాక్లెట్స్ ఫ్రీగా అడుగుతాను. ఆయన ఇచ్చారంటే ఖచ్చితంగా సించాన్ కి హిమవరికి కూడా ఇచ్చే ఉంటారు కదా. సరే, నీకు ఒక్క ఛాన్స్ మాత్రమే ఇస్తాను. ఇది గనక ఫెయిల్ అయ్యిందంటే నీకు ఇంకో ఛాన్స్ అనేది దొరకదు. ఎస్, నేను ఖచ్చితంగా చెప్తాను. ఆ గ్రానీయే మా వాళ్ళందరినీ ఇరికిచ్చింది. పదండి పోలీస్ అంకుల్, వెంటనే వెళ్ళి చూద్దాం. అరే పత్తులు అంకుల్, మీరేంటి ఇక్కడ ఉన్నారు? ఎలా ఉన్నారు, బాగున్నారా? అరే బాగున్నాను కిక్కు, ఏంటి ఇలా వచ్చావు? ఏం లేదు, కొన్ని చాక్లెట్స్ కొనుక్కుందామని వచ్చాను. కొంచెం మీరు ఫ్రీగా ఏమైనా ఇవ్వచ్చు కదా. ఈ కిక్కు గాని కూడా ఇరికిచ్చేద్దాం. వీడు కూడా మనకి ఎప్పుడు ఇబ్బంది పెడతానే ఉంటాడు కాబట్టి వీడిని కూడా ఇరికిచ్చేద్దాం. అరే బాబు, ఓకే, నీకు ఫ్రీగా ఎన్ని కావాలంటే అన్ని చాక్లెట్స్ తీసుకెళ్ళు. అరే పత్తులు అంకుల్, మీరు చాలా మంచిగా మాట్లాడుతున్నారు. అరే అలాంటిదేం లేదు బాబు, తీసుకెళ్ళు. నీకెన్ని కావాలంటే అన్ని తీసుకెళ్ళు. నిన్ను ఎవరు ఆపుతున్నారు? ఇప్పుడు వెంటనే అన్ని తీసుకుని వెళ్ళు. అరే థ్యాంక్ యూ పత్తులు అంకుల్, ఈ బాక్స్ అంతా నేనే తీసుకెళ్తానులేండి. ఇప్పుడు ఈ కిక్ గాడిని కూడా ఇరికిద్దాం. అరే మోటు, తొందరగా బయటికి రా. ఈ కిక్ గాడి కూడా దొంగలించి మళ్ళీ తీసుకెళ్లిపోయాడు. వీడిని కూడా మనం జైల్లో పెట్టించేద్దాం. ఏంటి, ఈ కిక్కు గాడి కూడా మళ్ళీ వచ్చి దొంగలించాడా? వీళ్ళు ఫ్యామిలీ దొంగతనం చేసుకునే బతుకుతున్నట్టున్నారు. వెంటనే పోలీసుకు ఫోన్ చేసి వీడిని కూడా నేను జైల్లో వేయిస్తాను. హలో పోలీస్ సార్, ఈ కిక్కు గాడు కూడా మా షాప్ లోకి వచ్చి దొంగతనం చేశారు. వీళ్ళందరూ ఒకే ఫ్యామిలీయే. వాడిని కూడా వెంటనే జైల్లో వేయించండి. ఒరే మోటు గారు, జైల్లో వాళ్ళందరినీ కాదు, మీ పతులు గారిని జైల్లో వేయాలి. వాడే ఇదంతా చేయిస్తున్నాడు. కానీ మీకో విషయం తెలీదు, మీ దగ్గర ఉన్నది పతులు కాదు, గ్రానీ. ఏంటి పోలీస్ సార్, మీరు చెప్తుంది నిజమేనా? అవును, నేను చెప్తుంది నిజమే. మీ దగ్గర ఉన్నది పతులు కాదు, గ్రానీ. వెంటనే వచ్చి మేము అరెస్ట్ చేసిపోతున్నాం. అరే పోలీసులు, మీరందరూ ఇక్కడి కిందకి వచ్చారు. వెళ్ళి ఆ కిక్ గారిని పట్టుకోండి. అన్ని పట్టుకుంటాంలే, ఫస్ట్ నిన్ను పట్టుకుంటాం. అరే నన్నెందుకు పట్టుకుంటున్నారు? అరే నేనేం తప్పు చేశాను? వదలండి. హే గ్రానీ, మాతో పెట్టుకోకు. మేము ఎప్పటికైనా నీ మీద గెలుస్తానే ఉంటాం.
అరే పిల్లలు క్షమించండి, మీరు చేసింది తప్పు కాదు. మీరు వెంటనే బయటకు వెళ్ళండి. మీ కిక్కన్నయ్య బయట వెయిట్ చేస్తున్నాడు. అరే కిక్కన్నయ్య, మమ్మల్ని వీళ్ళందరూ జైల్లో వేశారు. నువ్వు చాలా ఏడుస్తూనే ఉన్నావు ఇందాక నుంచుని. నువ్వే కాపాడేవంట కదా, పోలీస్ అంకుల్ చెప్పారు. అరే కిక్కు, థ్యాంక్ యూ రా మమ్మల్ని అందరినీ కాపాడినందుకు. నేను మన సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు మనల్ని ఎవ్వరు ఏది చేయలేరు సించాన్. హిమవరి ఒక్కసారి లైక్ చేయమను. అరే పిల్లలు అందరూ లైక్ చేయండి. సించాన్ నువ్వు చెప్పు. అరే అందరూ కామెంట్ చేయండి గ్రానీ వర్స్ట్ అని. ఎన్నిసార్లు దీనికి బుద్ధి చెప్పినా అస్సలు మారట్లేదు. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అరే కిక్కన్నయ్య, ఒక విషయం చెప్పడం మర్చిపోయావు. సించాన్ గాడు వీర పోరాటం చేశాడు కదా, ఆ వీడియో ఇంకా చూడలేదా మీరు? కనిపిస్తున్న వీడియోని క్లిక్ చేయండి. దీంట్లో సించాన్ అన్నయ్య ఈ దయ్యాల్ని అన్నిటిని పోరాడి ఓడించేశాడు. ఇక్కడ క్లిక్ చేయండి.